హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, నార్మలైజేషన్లో మనకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యే ఛాయిస్ ఉంది, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ మనకి ఆర్ఆర్బీ జేఈ సికింద్రాబాద్ యొక్క 2019 కట్ ఆఫ్ అన్నమాట. సో 2019 కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి యూఆర్ వాళ్ళకి మినిమం 51 మార్క్స్ నుంచి మనకి మ్యాక్సిమం 75 మార్క్స్ అయితే ఈ 51 నుంచి 75 మధ్యలో యూఆర్ వాళ్ళకి కట్ ఆఫ్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు మినిమం 50 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 72 మార్క్స్ వరకు ఓబీసీ కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు మినిమం 42 నుంచి మ్యాక్సిమం 62 వరకు ఉంది. ఎస్టీ వాళ్ళకు మినిమం 42 నుంచి మ్యాక్సిమం 63 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. సో దీంట్లో మనకు సివిల్ వాళ్ళకు కొంచెం మినిమం ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ వాళ్ళకు కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఈ కేటగిరీస్ వైజ్ కూడా కొంచెం మంచి పోస్టులకు ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అందరూ తక్కువ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాటికి కొంచెం తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా అయితే 2019లో కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అంటే పోయినసారితో కంపేర్ చేస్తే మనకు వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు ఈసారి కొంచెం కట్ ఆఫ్ అనేది వీటికంటే కొంచెం పెరిగే ఛాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి నార్మలైజేషన్లో లాస్ట్ ఇయర్ మనకు తెలిసిన వాళ్ళ గురించి కనుక్కుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు యాడ్ అయినాయి నార్మలైజేషన్. సో ఎవరికైతే హార్డ్ షిఫ్ట్లు ఉన్నాయో వాళ్ళకి మ్యాక్సిమం 8, 9, 10 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాయిస్ ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ ఇయర్ కట్ ఆఫ్ అయితే చెప్పడం కొంచెం కష్టం. ఈ కట్ ఆఫ్ కంటే ఒక 3 to 4 మార్క్స్ 3 to 4 మార్క్స్ ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ అవుతారా లేదా అని మీ పైన మీరు నమ్మకం ఉంటే మాత్రం తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఏంటంటే నేను ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఏంటంటే మీరు ఏ జోన్కి అప్లై చేశారు, మీ షిఫ్ట్ ఏంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు ఒకవేళ ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసినట్లయితే ఇంతకుముందు ఎవరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళ మార్క్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో దట్ ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సపోజ్ ఇప్పుడు మన షిఫ్ట్ 18th సెకండ్ షిఫ్ట్ అనుకోండి. సో ఇప్పుడు గూగుల్ ఫామ్లో ఒక 500 మెంబర్స్ ఫిలప్ చేస్తే 500 మెంబర్స్లో మనకి మన షిఫ్ట్లో 18th సెకండ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరి డాటా మనం చూస్తే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, మనకంటే తక్కువ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి సికింద్రాబాద్కి పోస్ట్ చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా మనం అనలైజ్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది. సో ఒకసారి నేను గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేదా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లోకి వెళ్తే మీకు గూగుల్ ఫామ్ లింక్ అనేది కనిపిస్తుంది. సో గూగుల్ ఫామ్ లింక్ కనిపించిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని నింపేసి మీ కేటగిరీ, మీ నేము, మీ జోను, మీ బ్రాంచు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ డేట్ ఎప్పుడు, మీ షిఫ్ట్ ఎప్పుడు, సో ఇవన్నీ మీరు ఫిల్అప్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ రెస్పాన్సెస్ అని కనిపిస్తుంది కదా, ఈ రెస్పాన్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అందరి యొక్క డీటెయిల్స్ అనేది వస్తాయి. సో నీకు ఈ అందరి డీటెయిల్స్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు వ్యూ ఇన్ సీట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ వ్యూ ఇన్ సీట్స్ పైన క్లిక్ చేసామనుకో మనకైతే అందరి యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుంది అనమాట. సో మనకు మన బ్రాంచ్లో మన సికింద్రాబాద్, మీరు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్, చెన్నై అయితే చెన్నై, ఈ విధంగా మన జోన్లో, మన కేటగిరీలో, మన బ్రాంచ్లో, మన షిఫ్ట్లో ఎంతమంది మనకంటే బెస్ట్ స్కోర్ చేశారు, ఎంతమంది మనకంటే తక్కువ స్కోర్ చేశారు అని చెప్పేసి ఈజీగా తెలిసిపోతుంది. సో మన పర్ఫార్మెన్స్ మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ గూగుల్ ఫామ్ని అయితే ఎంతమంది ఎక్కువ ఫిలప్ చేస్తే మనకు అంత డాటా ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో షేర్ చేయకుండా కనీసం గూగుల్ ఫామ్ లింక్ అనేది మాత్రం తప్పకుండా మీ పర్సనల్ వాట్సాప్లో కానీ, మీకు జేఈకి సంబంధించిన ఎటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎక్కడైనా సరే వీడియోని కానీ గూగుల్ ఫామ్ని షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ మంది గూగుల్ ఫామ్ని నింపే విధంగా ప్రయత్నించండి. సో దట్ మనకు అందరికీ ఈజీగా అనలైజ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.